ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం దగ్గరలో ఉన్న ఒక విలేజ్‌కి వాస్తు విజిట్‌కి రావడం జరిగింది. సార్ ఇక్కడ ఒక 20, 30 గ్రామాలకు ఫేమస్ డాక్టరు. తను మన వీడియోలు చూసి మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఏందంటే తను ఇక్కడ ఒక కొత్త ఇంటి నిర్మాణం చేసుకుంటాండు. మా పక్కింట్లో మీరు ఏదైతే వీడియోలో చెప్పిండ్రో ఏ విధంగా ఉంటే ఏం నష్టం జరుగుతదని చెప్పిర్రో ఆ నష్టం మేము కళ్ళతోని చూడడం జరిగింది. అందుకనే మీ యొక్క వీడియోలను చూసి మీరు చెప్పినయి కళ్ళ ముందు మాకు కనిపించినాయి కాబట్టే మీ మీద నమ్మకంతోని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందని తను చెప్తా ఉన్నాడు. నేను వీధి పోటు గురించి చెప్తా ఉంటా కదా! ఈ ఇంటికి పడమర నైరుతి వీధి పోటు అవుతుంది. క్లియర్గా సార్ వీధి పోటు అది క్లియర్గా పడమర నైరుతి వీధి పోటు అవుతుంది. చాలామంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు, వీధి పోటు ఉంటే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందా అంటే. ఇక్కడ జరిగిన విషయం నేను చెప్తా సార్. ఇక్కడ మా పక్క వాళ్ళే, ఆయన ఒక సింగరేణి ఎంప్లాయీ, వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఒక 15 years బ్యాక్. ఇల్లు కట్టిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ఆయనకు మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చి ఆయన ఇంటి ఓనర్ చనిపోయిండు జస్ట్ 3-4 years బ్యాక్. జస్ట్ 1 year బ్యాక్ వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయింది. ఇంట్లో ఎవ్వరు లేరు ఇప్పుడు. అందులో నేను మెడికల్ షాప్ పెట్టాను, నడవలేదు. వేరే వాళ్ళు మెడికల్ షాప్ పెట్టిరు, 3 నెలలకు క్లోజ్ చేసుకోరు. నేను అందులో 2 సార్లు ల్యాబ్ పెట్టించాను. నేను పెట్టిస్తే అందులో 6 నెలలకు క్లోజ్ అయింది. మనం చెప్తా ఉంటాం కదా, వీధి పోటు ఉంటే అకాల మృత్యు సంభవిస్తుందని. దానికి తోడు ఏంటంటే 2 వైపులా కూడా రాంగ్ అయిపోయింది డోర్స్ డైరెక్షన్ అనేది. వాస్తు విరుద్ధంగా ఉండడం వల్ల వాస్తు దోషం అనేది మల్టిప్లై అయిపోయి దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. అందులో ఏ బిజినెస్ పెట్టినా కూడా 3 నెలలకు క్లోజ్ అవుతుంది. అంటే వేరే బట్టల షాప్ పెట్టిరు, టైలర్ పెట్టిరు, అదే ఎవరైనా కూడా 6 months 1 year క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. అదే అది కూడా లాస్ వెళ్ళిపోవడమే, పక్క లాస్ వెళ్ళిపోవడమే. ఇవన్నీ జరిగి వాళ్ళు మొత్తం ఇల్లే మూతబడి ఇంట్లో మనిషి మొత్తం లేకుండా వట్టి ఇల్లే మిగిలిపోయింది సార్. మీరు చెప్పింది ఏంటంటే మాకు అక్షరాల అంటే ఇక ఒక అక్షరంలో మీకు అందులో ఒక డైమండ్ ఉన్నాడు ఒక్కొక్క అక్షరం వల్ల మీరు చెప్పింది అలా. అది మాకు కళ్ళతోటి మీరు చూడాలంటారు కదా, కళ్ళతోటి చూసినాక నమ్మండి అంటారు కదా. కళ్ళతోటి చూసినాక ఇది కాదు, ఇట్లాంటి ఇంకా మేము 5-6 చూసినాం ఇక్కడ మా ఊర్లోనే. ముందు ఇంకొకటి ఉంది, అది వీధి పోటు, ఇలాంటి వీధి పోటు. అందులో వాళ్ళ కొడుకు చనిపోయిండు, వాళ్ళ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది, భార్య ఒకతే మిగిలింది, భర్త చనిపోయాడు జస్ట్ ముందట ఇక్కడ. ఇవన్నీ మేము చూసిన తర్వాత నా వీడియోలో చెప్పిన మీ కళ్ళ ముందు కనిపించింది కాబట్టి ప్రాక్టికల్ గా చూసినాకనే మేము నమ్మడం జరిగింది, మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు రావడమే మాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఓకే, చూశారు కదా, నేను నా వీడియోలో చెప్తా ఉంటా నా దగ్గర సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి, సో మెనీ టెస్టిమోనీలు ఉన్నాయని. దాని మీద కూడా లూజ్ టాక్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి కళ్ళ ముందు, అందరూ ముందుకొచ్చి ధైర్యంగా చెప్పలేకపోతూ ఉంటారు. వీడియో ముఖంగా చెప్పడం వల్ల మాకేమన్నా డిసడ్వాంటేజ్ అవుతుందేమో అని ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. వాస్తు వల్ల మనం బాగుండడం కాదు, సొసైటీ కూడా మేలు జరగాలని ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది.